ఈరోజు మన ముందు ఒక ఆసక్తికరమైన పజిలుంది. భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకస్మాత్తుగా ఒక పెద్ద ప్రైవేట్ కంపెనీలా ఎందుకు ప్రవర్తిస్తోంది? మీరు చెప్పింది నిజం. వాళ్లు తాజాగా విడుదల చేసిన స్పెషలిస్ట్ ఆఫీసర్ల నోటిఫికేషన్ చూస్తే అదే అనిపిస్తోంది. అవును, దాన్ని మనం ఈ డీప్ డైవ్లో కొంచెం లోతుగా పరిశీలిద్దాం. ఎందుకంటే పైకి కనిపించేదానికన్నా ఇందులో చాలా విషయం ఉంది. ఖచ్చితంగా. పైకి ఇది కేవలం 1042 ఉద్యోగాల భర్తీలా కనిపిస్తోంది. కానీ అసలు విషయం అది కాదు. ఇవన్నీ శాశ్వత ఉద్యోగాలు కాదు. అదే అసలు పాయింట్. అన్నీ కాంటాక్ట్ పద్ధతిలో తీసుకుంటున్నారు. ఎస్బీఐ లాంటి సంస్థలో ఇది చాలా పెద్ద మార్పు గదా. చాలా పెద్ద మార్పు. అంటే ఎస్బీఐ అంటేని ఉద్యోగ భద్రత. అలాంటిది ఇప్పుడు ఇలా కాంట్రాక్ట్ ఉద్యోగాలను ఆఫర్ చేయడం ద్వారా వాళ్ల ప్రధాన ఆకర్షణను కోల్పోయే ప్రమాదం లేదా? మంచి ప్రశ్న. అనుభవమున్న వాళ్లు సెక్యూరిటీ లేని ఉద్యోగంలో ఎందుకు చేరతారు? ఇక్కడే మనం ఆలోచించాల్సిన కోణం మారుతుంది. ఇవి మామూలు పోస్టులు గావు. వీపీ వెల్త్ మేనేజ్మెంట్, ఏవీపీ వెల్త్ ఇలాంటి ఉన్నత స్థాయి పాత్రలకు చాలా ప్రత్యేకమైన నైపుణ్యాలు కావాలి. ఓకే. మార్కెట్లో అలాంటి నిపుణులకు జీతాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రభుత్వ బ్యాంకుల్లో ఉండే పే స్కేల్స్ పరిధిలో వాళ్ళని నియమించుకోవడం చాలా కష్టం. నిజమే. అందుకే ప్రైవేట్ రంగంలోని టాప్ టాలెంట్ను ఆకర్షించడానికి ఈ కాంట్రాక్ట్ మార్గాన్ని ఎంచుకున్నారు. ఇది వాళ్ల వ్యూహంలో భాగం అన్నమాట. అంటే జీతాల విషయంలో కూడా ప్రైవేట్ కంపెనీల్లాగే వ్యవహరిస్తున్నారన్నమాట. మరి ఎంపిక ప్రక్రియ? ప్రభుత్వ ఉద్యోగం అనగానే మనకు వెంటనే రాత పరీక్ష గుర్తొస్తుంది. అక్కడే మరో పెద్ద ట్విస్ట్ ఉంది. ఈ నియామకాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు. పరీక్ష లేదా? అదెలా? లేదు. కేవలం అభ్యర్థుల రెజ్యూమేలను షార్ట్లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత నేరుగా ఇంటర్వ్యూకి పిలుస్తారు. అంతేనా? ఆ తర్వాత జీతం గురించి చర్చలుంటాయి. దీన్ని వాళ్లు చాలా స్పష్టంగా సిటిసి నెగోషియేషన్స్ అని పేర్కొన్నారు. సిటిసి నెగోసియేషన్స్ ఒక ప్రభుత్వ బ్యాంకులోనా? అంటే ఇప్పుడు ఎస్బీఐ ఇంటర్వ్యూకి వెళ్లేవాళ్లు హెచ్ఆర్తో జీతం గురించి బేరమాడటానికి కూడా సిద్ధపడి వెళ్లాలన్నమాట. అవును, కరెక్ట్. ఇది నిజంగా ప్రభుత్వ బ్యాంకుల్లో ఒక కొత్త శిఖం. అంటే వాళ్లు అకాడమిక్ నాలెడ్జ్ కన్నా అభ్యర్థికి ఉన్న అనుభవం, మార్కెట్ అవగాహనకే ఎక్కువ విలువ ఇస్తున్నారని మనం అర్థం చేసుకోవచ్చా? ఖచ్చితంగా. రాత పరీక్ష పెట్టకపోవడానికి కారణమదే. వాళ్లకు కావాల్సింది సిద్ధాంతాలు తెలిసిన వాళ్లు కాదు, క్షేత్రస్థాయిలో ఫలితాలు చూపించగల నిపుణులు. ఓకే. అందుకే నేరుగా వాళ్ల అనుభవాన్ని, నైపుణ్యాలను ఇంటర్వ్యూలో అంచనా వేస్తారు. ఇక సిటిసి చర్చలు అనడం ద్వారా మీ విలువెంతో మీరే చెప్పండి, మేం పరిశీలిస్తాం అని ఒక సిగ్నల్ పంపుతున్నారు. చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ నోటిఫికేషన్లో నా దృష్టిని ఆకర్షించిన మరో విషయముంది. దివ్యాంగులైన అభ్యర్థుల కోసం, అందులోనూ దృష్టిలోపం ఉన్నవారి కోసం ప్రత్యేకంగా 18 పోస్టులు కేటాయించారు. అవును, ఇది చాలా ముఖ్యమైన పరిణామం. దీనిని ఎలా చూడాలి? బ్యాంకింగ్ రంగంలో అందర్నీ కలుపుకుపోయే తత్వం, అంటే ఇంక్లూజివిటీ పెరుగుతోందనడానికి ఇది ఒక సంకేతం. సాధారణంగా మనం కింది స్థాయి ఉద్యోగాల్లో ఇలాంటి రిజర్వేషన్లు చూస్తాం. నిజమే. కానీ వీపీ, ఏవీపీ వంటి ఉన్నత స్థాయి పోస్టుల్లో ఇలాంటి కేటాయింపులు చేయడం నిజంగా ప్రశంసించదగ్గ విషయం. ఇది ఎస్బీఐ సామాజిక బాధ్యతను కూడా చూపిస్తుంది. అయితే అర్హతలు కూడా చాలా కఠినంగానే ఉండి ఉంటాయి గదా. గ్రాడ్యుయేషన్, ఎంబీఏ. అవును, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్, ఎంబీఏ తప్పనిసరి. దానితో పాటు సంబంధిత రంగంలో కనీస అనుభవం ఉండాలి. కాంట్రాక్ట్ వ్యవధి ఎంత? కాంట్రాక్ట్ మొదట 5 సంవత్సరాలుంటుంది. ఆ తర్వాత పనితీరు బాగుంటే మరో 4 సంవత్సరాలు పొడిగించే అవకాశం కూడా ఉంది. సరే, ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలనుకునే వారికి అత్యంత ముఖ్యమైన విషయం తేదీలు. సమయం చాలా తక్కువ ఉన్నట్టుంది గదా. చాలా తక్కువ. ఆన్లైన్ దరఖాస్తులు ఈ రోజే, అంటే డిసెంబర్ 2, 2025న మొదలయ్యాయి. చివరి తేదీ డిసెంబర్ 23, 2025 మాత్రమే. అంటే కేవలం 21 రోజులే సమయం ఉంది, అంతే. ఇంకో విషయమేంటంటే దివ్యాంగులైన అభ్యర్థులకు దరఖాస్తు రుసుము లేదు. ఇది కూడా వాళ్లను ప్రోత్సహించడానికి తీసుకున్న మంచి నిర్ణయం. మొత్తం మీద ఈ డీప్ డైవ్ను ముగింపుకు తీసుకొస్తే మనం నేర్చుకున్నది ఇదే. ఎస్బీఐ అనుభవజ్ఞుల కోసం పెద్ద ఎత్తున కాంట్రాక్ట్ నియామకాలు చేపడుతోంది. ప్రైవేట్ రంగంలా జీతాల చర్చలకు అవకాశమిస్తోంది. రాత పరీక్షలు లేకుండా అనుభవానికి పట్టం కడుతోంది. మరియు ఉన్నత పదవుల్లో దివ్యాంగులకు అవకాశాలు కల్పిస్తోంది. అవును. ఈ మొత్తం ప్రక్రియ మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతోంది. అదేమిటి? ఎస్బీఐ లాంటి ప్రభుత్వ రంగ దిగ్గజం ప్రత్యేక నైపుణ్యాల కోసం సాంప్రదాయ శాశ్వత ఉద్యోగాల నుండి కాంట్రాక్ట్ ఆధారిత నియామకాల వైపు ఇంత వేగంగా వెళ్లడం
ఇది రాబోయే రోజుల్లో భారతదేశంలో బ్యాంకింగ్ కెరియర్ల స్వరూపం పూర్తిగా మారిపోబోతుందనడానికి సంకేతమా? దీని గురించి ఆలోచించాలి.